అందరికీ నమస్కారం. నా పేరు కె ప్రియానంద్ సాగర్, లెక్చరర్ ఇన్ రీటైల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్, ఆదిలాబాద్. ఈరోజు ఎలిమెంట్స్ ఆఫ్ సేల్స్మెన్షిప్ అనే సబ్జెక్టు నుండి యూనిట్ నంబర్ 3 ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి చర్చిద్దాం. ప్రోడక్ట్ నాలెడ్జ్ అనగా వస్తు విజ్ఞానం అని అర్థం. ఇందులో మనం ముఖ్యమైన 3 విషయాలను చర్చిద్దాం. ఒకటి, డెఫినేషన్ ఆఫ్ ప్రోడక్ట్, వస్తువు యొక్క నిర్వచనం. 2, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ నాలెడ్జ్, వస్తు విజ్ఞానం యొక్క ప్రాముఖ్యత. మరియు 3వది, వేరియస్ సోర్సెస్ ఆఫ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, వస్తు సమాచారం యొక్క వివిధ వనరులను గురించి చర్చిద్దాం. డెఫినేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఇన్ మార్కెటింగ్, a product is anything that can be offered to a market that might satisfy a want or need. In retailing, products are called merchandise. In manufacturing, products are bought as raw materials and sold as finished goods. Commodities are usually raw materials such as metals and agriculture products. అనగా మార్కెటింగ్ పరిభాషలో ఒక వస్తువు అనగా వినియోగదారుల అవసరాలను లేదా కోరికలను తీర్చేది అని అర్థం. రీటైలింగ్ లో వస్తువులను సరుకులు అని అంటారు. ఉత్పత్తి వస్తువులు ముఖ్యంగా ముడి పదార్థాల రూపంలో కొనుగోలు చేసి అవి పరిపూర్ణ వస్తువులుగా వాటిని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ముడి పదార్థాలైన వస్తువులు సాధారణంగా లోహాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల రూపంలో ఉంటాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ నాలెడ్జ్, వస్తు విజ్ఞానం యొక్క ప్రాముఖ్యత. A thorough knowledge of the product makes a salesman efficient and a successful in his job and strengthen his self-confidence. The product knowledge of the salesman is neither confined to the past knowledge nor limited to the product he intends to sell. Up-to-date knowledge of his own product as well as both existing and forthcoming identical rival products are essential for the salesman to sell efficiently in competitive marketing environment. అనగా వస్తువు యొక్క పూర్తి విజ్ఞానం అమ్మకందారుని తన వృత్తిని సమర్థవంతంగా విజయవంతంగా చేసేటట్లు తనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అమ్మకందారులకు వస్తువుల పట్ల ఉన్న పూర్వ పరిజ్ఞానం అనేది నేడు తను విక్రయించే వస్తువులకు పరిమితం అనేది కాబడదు. అమ్మకందారులు తన యొక్క వస్తువుల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని
విజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా గతంలో ఉన్న వస్తువుల గురించి అలాగే భవిష్యత్తులో రాబోయే వస్తువుల గురించి కూడా అవగాహన అనేది ఉన్నప్పుడు మాత్రమే తను ఈ పోటీ ప్రపంచంలోని ఈ వాతావరణానికి తగ్గట్టు తన యొక్క వస్తువులను సమర్థవంతంగా విక్రయించగలగడానికి అవకాశం అనేది ఉంటుంది. Following are the important reasons for which product knowledge becomes essential for the sales force. ఈ క్రింది అంశాలనేవి వస్తు విజ్ఞానానికి సంబంధించిన ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పవచ్చును. అందులో మొదటి కారణం, అందులో ఫస్ట్ వన్, పర్సనాలిటీ ఈజ్ నాట్ ఇనఫ్. అంటే కేవలం అమ్మకందారు యొక్క వ్యక్తిత్వం అనేది మాత్రమే సరిపోదు. సెకండ్, ఎన్షూర్స్ బెటర్ సేల్స్. మంచి అమ్మకాలను నిర్ధారించడం. థర్డ్, స్ట్రెంగ్థెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అమ్మకందారులకు ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఫోర్త్, మేక్స్ సెల్లింగ్ అ ప్లెజెంట్ టాస్క్. అమ్మకాలు ఆహ్లాదకరంగా సాగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫిఫ్త్, ఎన్షూర్ సాటిస్ఫాక్టరీ మీటింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆర్ ఎంక్వైరీస్. అభ్యంతరాలు లేదా విచారణల గురించి సమావేశం ద్వారా సంతృప్తికరంగా చర్చించడం జరుగుతుంది. సిక్స్త్, enables to withstand competition. పోటీని తట్టుకోగలగడం. 7, projects perfect image of the product. సో ప్రాజెక్టులు అనేవి పరిపూర్ణ ఉత్పత్తి చిత్రాలుగా ఉంటాయి. లాస్ట్ వన్, దట్ ఈస్ 8th one, మల్టిపుల్స్ ఎర్నింగ్స్. సో దీని ద్వారా ఆదాయాలు అనేవి హెచ్చించబడతాయి లేదా గుణించబడతాయి. వేరియస్ సోర్సెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. వివిధ రకాలైన వస్తు సమాచార వనరులు. A salesman is usually expected to sell a number of articles. Therefore, it becomes quite difficult to know every detail of the product from a particular source. Rather, he has to gather the required information about his with from various sources like A, personal experience, B, libraries, C, trade journals, D, senior and fellow salesman, E, manufacturer's literature and assistance. Again, manufacturer's literature and assistance consist these following. Number 1, sales manuals, 2, sales bulletins, 3, salesman's portfolio, 4, visit to factories, 5, meeting and conferences, 6, motion pictures and visual aids, 7th, education and training, 8th, questionnaire system, and the 9th one, last one, traveling demonstrators. Various sources of product information. A salesman is usually expected to sell a number of articles. Therefore, it becomes quite difficult to know every detail of the product from a particular source. Rather, he has to gather the required information about the products he is dealing
with from various sources. The sources are like a personal experience. The first and perhaps the most important source of acquiring product knowledge is the personal experience of the salesman. As the salesman becomes more and more familiar with his work, he becomes increasingly aware with the possible questions that buyers raise most often and also the convincing answers for the same. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే వ్యక్తిగత అనుభవం. అంటే అమ్మకందారుని యొక్క వ్యక్తిగత అనుభవాన్ని గురించి ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. సో వస్తు విజ్ఞానంలో అతి ముఖ్యమైన అంశం అమ్మకందారుని వ్యక్తిగత అనుభవం. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు అమ్మకందారుడి వద్ద వినియోగదారులను ఒప్పించే సమాధానాలు తన యొక్క వ్యక్తిగత అనుభవం ద్వారానే కలుగుతాయి. కాబట్టి తన స్వీయ వస్తు ఉపయోగ అనుభవం ద్వారా లేదా తన స్వీయ అనుభవాన్ని పెంచుకోవడం ద్వారా వినియోగదారులు వస్తు సేవలను కొనుగోలు చేసేలా చేయవచ్చు. బి లైబ్రరీస్ అంటే గ్రంథాలయాలు. Trade journals product information can also be gathered by going through some related books in libraries. In recent years, there are many business and trade journals who conduct consumer surveys at regular intervals. Such surveys cover different aspects of consumer behavior and provide valuable information. Library information, though valuable, unfortunately is much neglected in India. అంటే ఇక్కడ గ్రంథాలయాలోని గ్రంథాలను లేదా అందులో పుస్తకాల ద్వారా కూడా వస్తు సమాచారం అనేది సేకరించవచ్చు. వినియోగదారులు నిర్వహించే సర్వేల ద్వారా లభించిన ముఖ్యమైన సమాచారం ద్వారా కూడా లేదా ఆ సమాచారం ఆధారంగా కూడా అనేక వ్యాపార సంచికలను ముద్రించడం జరుగుతుంది. గ్రంథాలయ సమాచారం ముఖ్యమైన వస్తు విజ్ఞాన వనరు అయినప్పటికీ మన దేశంలో ఇది నిర్లక్ష్యం చేయబడుతుంది. Trade journals. Every trade or industry publishes its own journal at a regular intervals. These journals usually provide detailed information about new products, improvement of old products, new innovations, etc. The salesman has to go through these journals in order to gather knowledge of the product category. He can also gather information about innovations and new products from these trade journals. వ్యాపార సంచికలు అంటాము. వ్యాపార సంచికలను అన్ని వ్యాపార సంస్థలు, పరిశ్రమలు క్రమం తప్పకుండా ముద్రిస్తూ ఉంటాయి. వీటిలో నూతనంగా ఉత్పత్తి చేయబడ్డ వస్తు సమాచారంతో పాటు పాత వస్తువులలో మార్పులను కూడా అమ్మకందారులు తెలుసుకొనవచ్చును. D. Senior and fellow salesman. A great deal of product knowledge can be acquired by consulting the employer, senior salesman and fellow salesman. Regular discussions with them provides valuable product knowledge for the salesman. During probation period and training sessions, senior salesman and sales manager provide all information about the products to the juniors. అంటే యజమాని ద్వారా గాని, సీనియర్ ఉద్యోగుల ద్వారా గాని, అలాగే తోటి సిబ్బంది ద్వారా గాని గొప్ప వస్తు విజ్ఞానాన్ని మనం పొందవచ్చును. నిరంతరం వస్తువుల గురించి వారితో చర్చించడం ద్వారా విలువైన వస్తు సమాచారాన్ని
పొందవచ్చును. ప్రొబేషన్ కాలంలో మరియు శిక్షణ సమయంలో సీనియర్స్ ద్వారా లేదా అమ్మకాల మేనేజర్ల ద్వారా కూడా వస్తు విజ్ఞానం అనేది పొందవచ్చును. నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ లిటరేచర్ అండ్ అసిస్టెంట్స్. Nowadays, manufacturers and dealers also try to assist the salesman in acquiring product knowledge through a number of means. Following are some of the important ones. Number one, sales manuals. Sales manuals are generally published by the manufacturers for the purpose of reference by the sales force. They contain information about the products, the procedure to be followed in the selling the products, selling reports, credit facilities, discounts, delivery facilities, etc. ఇక్కడ ఉత్పత్తిదారులకు సంబంధించిన మాన్యువల్స్ గురించి లేదా ఉత్పత్తిదారులకు సంబంధించిన సాహిత్యం మరియు సహాయాన్ని గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఒకటవది సేల్స్ మాన్యువల్, అమ్మకాలకు సంబంధించిన మాన్యువల్స్ గురించి చూద్దాం. అమ్మకాల సిబ్బంది సౌకర్యార్థం అమ్మకాల మాన్యువల్స్ ని ఉత్పత్తిదారులు ప్రచురిస్తుంటారు. ఇందులో అంటే ఈ మాన్యువల్స్ లో వస్తు సమాచారం, వస్తువులకు సంబంధించిన నిర్వహణ ప్రక్రియ, అమ్మకాల నివేదికలు, అరువు సౌకర్యాలు, డిస్కౌంట్లు, డెలివరీ సౌకర్యాలు మొదలైనవి ఇందులో ప్రచురించబడతాయి. సేల్స్ బులెటిన్స్. In order to provide additional and up-to-date information about the products, sales bulletins are published by the manufacturers. Such sales bulletins are published at a regular intervals to provide supplementary information over and above those provided in the sales manuals. అమ్మకాల బులెటిన్స్ లేదా అమ్మకాలకు సంబంధించిన పత్రికలు వస్తువుల అదనపు సమాచారంతో పాటు వస్తువుల అప్ టు డేట్ సమాచారాన్ని ఉత్పత్తిదారులు ఈ పత్రికలలో ప్రచురిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అమ్మకాల బులెటిన్స్ ను క్రమం తప్పకుండా అమ్మకందారులు వీటిని చదువుతూ ఉండాలి. 3. సేల్స్మెన్స్ పోర్ట్ఫోలియో. అమ్మకాలకు సంబంధించిన సాహిత్యము లేదా వాటికి సంబంధించిన గ్రంథాలు. While sales bulletins and sales manuals are meant exclusively for the company's sales force, salesman's portfolio, also known as the sales portfolio, are usually handed over to the dealers. Sales portfolio are usually prepared in a book form containing instructions and devices regarding the method of display, advertising materials, testimonial letters, etc. for the benefit of the retailers. అంటే ఈ అమ్మకాలకు సంబంధించిన గ్రంథాలు ఏదైతే పోర్ట్ఫోలియో ఉంటుందో చిల్లర వర్తకుల ప్రయోజనార్థం అమ్మకాల డీలర్ల వద్ద సేల్స్ మెన్ పోర్ట్ఫోలియో అనేది ఉంచబడుతుంది. ఇది ఒక గ్రంథ రూపంలో ప్రచురించబడి ఉండి వస్తు విజ్ఞానానికి సంబంధించిన సూచనలు, వస్తువులను ఏ విధంగా ప్రదర్శించాలి, వాటికి సంబంధించిన పద్ధతులు, ప్రచార సామాగ్రి, యోగ్యతా పత్రాలు మొదలైనవి ఇందులో ఉంచుతాయి. 4. Visit to factories. Most often manufacturers arrange the visit of the sales force to the factories to gain first-hand product knowledge. Such visit to the factories enables the salesman to obtain a great deal of information about the products. Through such visit, the salesman comes know in detail about the manufacturing process, raw material used, standard of quality control, packing, etc. in detail. పరిశ్రమల యొక్క సందర్శన, విజిట్ టు ఫ్యాక్టరీస్. వస్తు విజ్ఞానానికి సంబంధించిన పూర్తి సమాచారం
అమ్మకందారులకు అందించడానికి ఉత్పత్తిదారులు వారిని వస్తూత్పత్తి పరిశ్రమలకు ఆహ్వానిస్తూ ఉంటారు. దీని ద్వారా అమ్మకందారులలో వస్తూత్పత్తి ఏ విధంగా నిర్వహిస్తారు, ఎలాంటి ముడి పదార్థాలు వస్తువుల యొక్క ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నారు, వాటి యొక్క నాణ్యత, ప్యాకింగ్ మొదలైన విషయాలను వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకొనడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫిఫ్త్ వన్, మీటింగ్ అండ్ కాన్ఫరెన్సెస్. Manufacturers arrange meetings and conferences of the salesman at a regular interval. These periodic meetings and conferences also help the sales force in enhancing their product knowledge through interactions, discussions, and deliberations. In such meetings and conferences, senior salesmen and sales officers deliver lectures and demonstrate the important features of the products. అంటే సభలు, సమావేశాలు. ఇక్కడ అమ్మకందారులకు వస్తువుల యొక్క ముఖ్యమైన లక్షణాలను వివరించడానికి సంస్థలోని సీనియర్ అమ్మకాల అధికారుల ద్వారా, వారి యొక్క ఉపన్యాసాల ద్వారా సమావేశాలను నిర్వహించడం వలన అమ్మకందారుల్లో వస్తు విజ్ఞానానికి సంబంధించిన ఇంటరాక్షన్స్, తర్వాత వాటిని వస్తు విజ్ఞానానికి సంబంధించిన విషయాల గురించి చర్చించడం ద్వారా వస్తు విజ్ఞానం అనేది కలుగుతుంది. సిక్స్త్ వన్, మోషన్ పిక్చర్స్ అండ్ విజువల్ ఎయిడ్స్ etc. Some manufacturers use motion pictures, video clippings, and slides to educate their salesmen about the product features, uses, and benefits, etc. Though this method is comparatively expensive, it is quite useful for the salesman to know the silent features and various uses of the product. Sometimes, when new products are introduced, this method is used to provide product knowledge. Motion pictures and visual aids మొదలైనవి. అంటే దృశ్య శ్రవణ మరియు కదిలే చిత్రాలు అని అర్థం. కొంతమంది ఉత్పత్తిదారులు వారి యొక్క అమ్మకందారులకు వస్తు విజ్ఞానం అందించడానికి వివిధ రకాల కదిలే చిత్రాలు, స్లైడ్స్ మరియు దృశ్య శ్రవణ పరికరాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇతర వాటితో పోలిస్తే ఇది కొంత ఖరీదైనప్పటికీ దీని ద్వారా అమ్మకందారులు వస్తువుల యొక్క లక్షణాలు మరియు వాటి ప్రయోజనాలను వారు గ్రహించడం జరుగుతుంది. నూతన వస్తువుల పరిచయానికి ఈ పద్ధతి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, సెవెంత్ వన్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. In order to improve the selling skills of the existing sales force, the manufacturer often arranges education and training programs. Such orientations programs are usually conducted by experienced professional people who equip the sales people with the new techniques and methods to improve their sales performance. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే అమ్మకందారులకు వారి యొక్క ఎడ్యుకేషన్, విద్య మరియు శిక్షణ గురించి చర్చించడం అనేది జరుగుతుంది. అమ్మకందారులలో అమ్మకాల నైపుణ్యతలు పెంచడానికి వివిధ వ్యాపార సంస్థలు విద్య మరియు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాయి. వీటిని అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ ద్వారా గాని లేదా సీనియర్ల ద్వారా గాని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో
ఈ ట్రైనింగ్‌లో లేదా ఈ సిస్టమ్‌లో నూతన అమ్మకాల విధానాలను, తర్వాత పద్ధతులను అమ్మకందారులు నేర్చుకొని, వారి యొక్క అమ్మకాల సామర్థ్యాన్ని వారు పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎయిత్ వన్, క్వెషనైర్ సిస్టమ్. Often manufacturers attempt to brush up and test the product knowledge of their sales force. They prepare a questionnaire about the various aspects of the products, and the salesman are required to answer these questions. The best answer giving salesman is given a prize, and such events are provided wide publicity. In order to prove their efficiency and competency for such occasions, the salesman keep their product knowledge up to date. ప్రశ్నావళి వ్యవస్థ లేదా ప్రశ్నావళి పద్ధతిలో సంస్థలు కొన్ని సందర్భాలలో అమ్మకందారుల యొక్క వస్తు విజ్ఞానాన్ని ప్రశ్నావళి రూపంలో పరీక్షిస్తుంటాయి. ఇందులోని అనేక రకాల వస్తు విషయ ప్రశ్నలకు అమ్మకందారులు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఎవరైతే సరియైన సమాధానాలు తెలపడం జరుగుతుందో వారికి ఆయా సంస్థలు బహుమతులను కూడా ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అమ్మకందారుడు తన యొక్క అమ్మకాల సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. Ninth one, traveling demonstrators. In this product information, the sources of product information, we are going to learn the ninth one. This is last one. So here some manufacturers appoint demonstrators to assist the salesman in their demonstration. These companies appointed demonstrators visit branches and showrooms at regular intervals for guiding and assisting the salesman in effective demonstration and impressive presentation to the consumers. These traveling demonstrations undertaken by professional people considerably enhance the selling skills and product knowledge of the salesman. ఇక్కడ వస్తు సమాచారానికి సంబంధించిన వనరులలో చివరిది అయిన ట్రావెలింగ్ డెమాన్స్ట్రేటర్స్ గురించి నేర్చుకుంటున్నాము. ట్రావెలింగ్ డెమాన్స్ట్రేటర్స్ అంటే ట్రావెలింగ్ ప్రదర్శనకారులు అని అర్థం. కొంతమంది ఉత్పత్తిదారులు ట్రావెలింగ్ ప్రదర్శనకారులను నియమించి వస్తు విజ్ఞానాన్ని అమ్మకందారులకు నేర్పిస్తూ ఉంటారు. వీరు తరచుగా సంస్థ యొక్క శాఖలను, సంస్థకు సంబంధించిన షోరూంలను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మకందారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అమ్మకాల యొక్క సంఖ్యను పెంచడానికి వీరిని ఉత్పత్తిదారులు నియమిస్తూ ఉంటారు. సో ఇంతటితో నా యొక్క ఈ లెసన్ ముగిస్తుంది. మనము ఎలిమెంట్స్ ఆఫ్ సేల్స్మెన్షిప్ లోని యూనిట్ 3 ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి చర్చించడం జరిగింది. ఇందులో మనం 3 అంశాలను నేర్చుకోవడం జరిగింది. ఒకటి, డెఫినేషన్ ఆఫ్ ప్రోడక్ట్, వస్తువు యొక్క నిర్వచనం. 2, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ నాలెడ్జ్, వస్తు విజ్ఞానానికి సంబంధించిన ప్రాముఖ్యత. 3, వేరియస్ సోర్సెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, వస్తు సమాచారానికి సంబంధించిన వివిధ వనరులను గురించి చర్చించడం అనేది జరిగింది. సో ఇంతటితో ఇక్కడికి ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.